అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో పాస్ మార్క్స్ ఏ విధంగా ఏం చదివితే పాస్ మార్క్స్ వస్తాయో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పబోతున్నానండి. చూడండి, మనకి ఫస్ట్ రోమను థర్డ్ రోమను మీరు సిలబస్ నేను లాస్ట్ వీడియోలో సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రోమను థర్డ్ రోమను మనకి ఎక్కడి నుండి వస్తాయమ్మా? ప్రోజ్ నుండి వస్తాయి. ప్రోజ్లో ఈ 3 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అబ్రహాం లింకన్ గారిది, సి కంకర్డ్ ఎవరెస్ట్ టర్నోమా గురించి ఉంటుంది. వాట్ మేక్స్ ఎ నేషన్ మన రాజాజీ గారు రాస్తారు. ఈ 3 లెసన్స్లో మీరు 3 లెసన్ నుంచి ఎనోటేషన్స్ నేర్చుకుంటే చాలు. ఈ 3 అనోటేషన్స్ వచ్చాయంటే ఇందులో మనకి ఫస్ట్ రోమన్కి అనోటేషన్లో 2 రాస్తాము. ఎప్పుడైతే అనోటేషన్స్ రాసామో అవే తిరిగి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో రాసేవచ్చు. అనోటేషన్స్నే మనము యాజ్ ఇట్ ఈజ్గా సబ్హెడింగ్ తీసేసి కలిపేసి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకోవచ్చు. సో మనం ఏం చేయాలంటే మన ప్రోజ్ నుండి 3 అనోటేషన్స్ నేర్చుకున్నామంటే ఈ 3 లెసన్ నుంచి 3 అనోటేషన్ నేర్చుకున్నామంటే అందులో మనము 2 రోమన్ నెంబర్లో వచ్చిన 2 అనోటేషన్లు క్లియర్ చేసేవచ్చు. అదే థర్డ్ రోమన్లో వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ని కూడా క్లియర్ చేసేవచ్చు. సో కాబట్టి మీరు ఇది బాగా అబ్జర్వ్ చేయగలరు. ఇక్కడ చూడండమ్మా, పోయిటరీ నుంచి మనకి అంతే 3 లెసన్స్ చదువుకోవాలి. కామన్వెల్త్ ఆఫ్ బీస్ షేక్స్పియర్ గారు రాశారు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. టు ఏ స్టూడెంట్ కమలా విజయరత్నే తను రాసిందమ్మా. ఈ 3 లెసన్స్ ఇందులో కూడా అనోటేషన్స్ నేర్చుకుంటే చాలు. 3 అనోటేషన్స్ నేర్చుకుంటే చాలు. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, 3 అనోటేషన్స్ నేర్చుకుంటే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2లో వచ్చిన 2 అనోటేషన్స్, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చిన 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ 4 మనము ట్యాకిల్ చేయొచ్చమ్మా. ఆ విధంగా మనకి ఈ 4 రోమన్స్ అయిపోతున్నాయి. నెక్స్ట్ నాన్ డీటెయిల్లో ఒకే ఒక లెసన్ నేర్చుకోవాలమ్మా. ఏంటది? ఇంజిన్ ట్రబుల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా వీడియోస్ చూడండి, నేను మొత్తం ఇవన్నీ క్వశ్చన్ వైజ్గా డిస్కస్ చేశాను, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నోట్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేసి ఉంది, కాబట్టి యూ కెన్ రైట్, యూ కెన్ అబ్జర్వ్. ఓకే, అయితే చూడమ్మా, ఇంజిన్ ట్రబుల్ 8 మార్క్స్కి ఇంజిన్ ట్రబుల్ ఉంటుంది. ఈ 8 మార్క్స్కి ఇంజిన్ ట్రబుల్ ఒకటి చదువుకుంటే ఈసారి గ్యారెంటీ పక్కా క్వశ్చన్. ఇది ఈజీగా మనకి ఇస్తారు. ఈ క్వశ్చన్ నెంబర్ 9 చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి సెక్షన్ బిలోని 6, 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవేంటంటే పాసేజెస్ 10 మార్క్స్ ఈజీగా, అందులో 5 వస్తాయి. 10 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చమ్మా. ఇవి చదువుకుంటే సరిపోతుంది. తర్వాత గ్రామర్కి వచ్చేసరికల్లా ఆర్టికల్స్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 8లో ఆర్టికల్స్ ఉంటాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 13లో ప్రేజల్ వర్బ్స్ ఉంటాయమ్మా. ఇవి ఎలాగో చెప్తాను చూడండి. ఆర్టికల్స్ ఉన్నాయమ్మా, మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 6 క్వశ్చన్స్ మనం ఏం చేస్తామని అంటే ఆర్టికల్ ఏ అండ్ ది రాయాలి. అక్కడ మనకి ఏది రాకపోయినా 6కి ది రాసిస్తే చాలు. ది అనేది 6కి రాసిస్తే మనకు 1.5 మార్కులు వచ్చేస్తాయమ్మా. 3 గ్యారెంటీ 3 ఆన్సర్ ఉంటుంది. అక్కడ 6 ఆప్షన్లోని 6 క్వశ్చన్ 6 కూడా ది 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 అని రాసుకుని వెళ్ళిపోయి అనుకుంటాం. 3 రైట్లు అయిపోతాయి. 1.5 వచ్చేస్తాయి అక్కడ మార్క్స్, మనకి 1.5 మార్క్స్ వచ్చేస్తాయి. ప్రేజల్ వెర్బ్ అంతేనమ్మా. ప్రేజల్ వెర్బ్ అమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడ కూడా క్వశ్చన్ నెంబర్ 13లో ప్రేజల్ వెర్బ్స్ ఉంటాయమ్మా. ఈ ప్రేజల్ వెర్బ్స్ కూడా ఏదైతే ప్రేజల్ వెర్బ్ ఇచ్చాడో ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి అమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తాను. ఒక ప్రేజల్ వెర్బ్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఆఫ్టర్ అని అనుకోండి. ఫస్ట్ ఐ పెట్టేయండి అమ్మ, మీరు ఐ పెట్టేయండి. ఐ పెట్టేసి అక్కడ ఏ వెర్బ్ ఇచ్చాడు ఇగోమ్మా, లుక్ ఆఫ్టర్. ఐ ఉంచితే చాలు. వాడు ఇచ్చిన వర్డ్కి ముందు ఐ పెట్టేసి అక్కడ ఏ ప్రేజల్ వెర్బ్ ఇచ్చాడో ఇలాంటిది లుక్ ఆఫ్టర్, కాల్ ఆన్, గివ్ అప్, ఇలా ఏవైనా సరే ఆ వర్డ్స్ని ఐ తర్వాత ఉంచేయాలమ్మా. ఉంచేసి అలా రాస్తే చాలు. ఐ లుక్ ఆఫ్టర్ అంటే చాలు. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్లోని మీరు ఏం చేస్తారని అంటే ఏది రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. సబ్జెక్ట్లో ఐ రాసి స్టార్టింగ్లో తర్వాత ఆ వర్డ్ ఇచ్చేస్తారు అనుకోండి. తర్వాత ఆబ్జెక్ట్లో మీరు ఏదో ఇప్పుడు లుక్ ఆఫ్టర్ అంటే ఏంటమ్మా, పోషించడం. ఐ లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అంటాను నేను మా ఫ్యామిలీని పోషిస్తాను అనేసి. సో అలాగే మీరు ఏదో ఒకటి రాసినా ఇచ్చేస్తారు మార్కు. అందువల్ల ఏదైతే ప్రేజల్ వెర్బ్ ఇచ్చాడో ఆ ప్రేజల్ వెర్బ్కి ముందు మనం ఐ యాడ్ చేసి తర్వాత ప్రేజల్ వెర్బ్ రాసి తర్వాత ఆబ్జెక్ట్లు ఏదో ఒకటి మీరు రాస్తే మనకి 3 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అమ్మ. ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 13 చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడమ్మా. మనకి ఆప్షన్ ఉంటుంది ఒకటి, ఒక డయాగ్రామ్ ఇచ్చి
పాసేజ్ రాయమంటాడు, అంటే పారాగ్రాఫ్. మనకు సెకండ్ ఆప్షన్ పారాగ్రాఫ్ ఇచ్చి పై చార్ట్ వేయమంటాడు. పై చార్ట్ ఈజీగా మనం వేసేయవచ్చు, 5 మార్క్స్ వస్తాయి. అదే 19 సిలబల్స్ అమ్మ. ఈ సిలబల్స్ వెరీ సింపుల్ అమ్మ. ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయని చెప్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కి ఎన్ని సిలబల్స్ ఉన్నాయంటే ఎలా రాస్తామంటే తెలుగులో స్టూడెంట్ ఇలా రాయాలి. ఇందులో ఫుల్ అక్షరం కట్టచున్నమ్మా. ఫుల్ అక్షరం కానీ జీరో కానీ మనం కౌంట్ చేయవసరం లేదు. కాబట్టి ఈ జీరోని నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఫుల్ అక్షరాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇగో ఇది ఒకటి, ఇగో 2 స్టూడెంట్ 2 ఉన్నాయి కదమ్మా మిగిలాయి. కాబట్టి ఇందులో సిలబల్స్ ఎన్ని ఉన్నట్టు 2 సిలబిక్ వర్డ్, ఇది డైసిలబిక్ వర్డ్ స్టూడెంట్ అనేది. ఇలా చేయొచ్చు. ఈజీగా 3 మార్క్స్ వచ్చేస్తాయమ్మా. ఇక 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 6 రాయాలి, 6 ఆబ్జర్వ్, 3 మార్క్స్ ఉంటాయమ్మా. వీటికి పూర్తిగా మీకు దీనికోసం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను వీడియోస్ చేశాను క్వశ్చన్ వైజ్గా, అందులో మీరు చెక్ చేయొచ్చమ్మా. ఇదమ్మా మనం ఈజీగా ఇక్కడ మనం 11 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం 50 మార్క్స్ వరకు ఎగ్జామ్ రాయగలం. 50 మార్క్స్ రాస్తే వాడు ఎలా అయినా సరే మనకి పాస్ అయితే చేసేస్తాడమ్మా మనల్ని. అదేవిధంగా అందుకే మనము 50 మార్క్స్ అటెంప్ట్ చేసేటట్టు ఈ పేపర్ నేను డిజైన్ చేశాను. దీన్ని మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ పాస్, అండ్ అదర్వైజ్ యూ విల్ నాట్ పాస్. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.